అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మొదటి 2 విడతల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. 3వ విడతలో కూడా ప్రశాంతంగా పోలింగ్ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరిదైన 3వ దశలో 3752 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రానికి ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ పూర్తయ్యాక వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. చివరి విడత ఎన్నిక కావడంతో ఫోకస్ మొత్తం పోలింగ్పై పెట్టింది తెలంగాణ ఎన్నికల సంఘం. 3వ దశలో 4157 పంచాయతీల్లో 4157 సర్పంచ్, 36484 వార్డు మెంబర్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 సర్పంచ్ స్థానాలతో పాటు 3916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలకు 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 182 మండలాల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మొత్తం 12652 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3వ విడతలో మొత్తం 53,06,401 మంది ఓటర్లుండగా 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ అనుభవాలతో ఫైనల్ ఫేజ్ ఎన్నికలను 1,00,000 మంది సిబ్బందితో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల పరిశీలన కోసం 2489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేస్తోంది ఎస్సీసీ. దానికోసం వెబ్ కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 4502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.